ఆ పరిస్థితి ఉంటే పోలింగ్ జరిగిన తీరు మీద అంత కాన్ఫిడెంట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఐపాక్ మీటింగ్లో చెప్పి 151+ మనం ఈసారి కొట్టబోతున్నాం అని చెప్పి వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మీరేమో ఇటు పక్క వీళ్ళు పారిపోతున్నారు అనే వాళ్ళ నేను పిన్నెల్లి గురించి చెప్తా ఉంటారు. నేను చెప్తా మీకు విషయం సార్. ఎందుకంటే నవ్వులాటగా ఉందా మరి అంతే. మరి జగన్మోహన్ రెడ్డి మాటలు వింటుంటే నవ్వు రాకేమొస్తుంది సార్? వై నాట్ 175/175 అన్న వ్యక్తి వాళ్ళు వచ్చి 151+ కొడుతున్నాం మనం అని చెప్తాడా? అసలు ఎక్కడన్నా నిజంగా చెప్పండి, ఎవరన్నా సరే ఐపాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కన్సల్టెంట్సా, జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళకి కన్సల్టెంట్సా? చెప్పండి నాకు విషయం. కన్సల్టెంట్గా ఉన్నవాడు సార్ ఇక్కడిక్కడ దిస్ ఇస్ ది పోలింగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్, సో ఐడియల్లీ వీ మైట్ గెట్ దిస్ మెనీ. అవును, చదువుకున్న వాళ్ళం గోపి గారు, అవునా కదా? హౌ డస్ అ కన్సల్టెంట్ వర్క్? ఇప్పుడు ఈయన పోయి వాళ్ళని ఓదారుస్తున్నట్టు. ఓదార్పు యాత్రలు చాలా కామన్ కదా పాపం జగన్మోహన్ రెడ్డికి. అయితే పోయి అక్కడికి వెళ్ళాడు. ఆ ఐపాక్లో కూడా ఉన్నది ఎవరయ్యా అని అంటే అదేదో విశాఖపట్నం ఆ సమిట్ ఒకటి పెట్టారు కదా, గ్లోబల్ సమిట్. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. పోనీ వాళ్ళన్నా నిలబడ్డారు, ఏమన్నా చెప్పాడా అని అంటే మళ్ళీ అదే ముసిముసి నవ్వులు, మళ్ళీ అదే పిచ్చి నవ్వులు, మళ్ళీ అదే ఎర్రి నవ్వులు నవ్వుకుంటూ. మనం ఈసారి దేశం యావత్తు మనల్ని చూస్తుందంటే ఖచ్చితంగా దేశం యావత్తు మిమ్మల్ని చూస్తుంది కదా. ఈరోజు చూసింది. 151 కొడుతున్నావు అన్నాడు. కొడతాం. జనాల 151లో నిన్ను కొట్టకపోతే నయం. ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు వాళ్ళకి నంబర్ ఇవ్వడం కాదు, ఈయన పోయి వాళ్ళకి నంబర్ ఇస్తున్నాడు మనం ఇన్ని గెలుస్తున్నామని. అంటే నేను ఎందుకు ఇది మీకు నవ్వులాటగా ఎందుకు జ్యోత్స్న గారు నేను మీరు అడిగితే, ద పాయింట్ ఇస్ గోపి గారు, వీ హ్యావ్ టు గో బై ది గ్రౌండ్ రియాలిటీస్. గ్రౌండ్ రియాలిటీస్ అనేటువంటి లేకపోతే వాళ్ళు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు. నేను మీకు ఒక సామెత చెప్తానండి. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. ఇవాళ ప్రతివాడు అక్కడ బయటకు వచ్చి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. అరే నాయన, ఫస్ట్ అసలు మీ అన్న లండన్ నుంచి వస్తాడో రాడు, ఫస్ట్ అది కనుక్కుంటారు నాయన. ఇలాంటివి ఇంకా కొన్ని బయటకు వచ్చాయి. ఆల్రెడీ ఈ మహానుభావుడు డిస్క్వాలిఫైడ్. మరి లేకపోతే ఏమవుతుందండి? ఈవీఎంలని పగలగొడితే ఎలక్షన్ కమిషన్ పిలిచి బొట్టు పెట్టి హారతిస్తుందా? షబ్బాష్ అని చెప్పి భుజం తడుతుందా? చట్టంలో ఉంది. 2 ఏళ్లకు పైగా శిక్ష పడేంత కేసులు అయితే కనుక డెఫినెట్గా. అండ్ ఇట్ ఈస్ అ క్రైమ్. నేను వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్, యు ఆర్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ యూఆర్ అగైన్ కంటెస్టింగ్ ఫర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పొజిషన్. ఎమ్మెల్యేవి, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేవి, మళ్ళీ కంటెస్టింగ్ ఎమ్మెల్యేవి, నువ్వు క్యాండిడేట్వే కదా. నువ్వే ఇలాంటి పని చేస్తే కొన్ని సీరియస్ అఫెన్సెస్ అని ఉంటాయి కదా గోపి గారు, మీకు కూడా తెలుసు కదా. సో ఈ మహానుభావుడు గాను. మరి పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే నమ్ముకున్నాడో పాపం 2019లో అందరూ గాను, తల్లిపాయే చెల్లిపాయే అందరూ పాయే. పోని తనకున్నటువంటి ఆ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరినైతే 2019లో ఇచ్చుకున్నాడో, టికెట్లు గెలిపించుకున్నాడో వాళ్ళన్నా ఉంటారండి, వాళ్ళు బాయే సగానికి సగం మంది. పోని ప్రజలన్నా నేనేదో కొద్దో గొప్ప పథకాలు ఇచ్చానని చెప్పి విరవీగుతున్నా కదా, ఆ ప్రజలన్నా నాతో ఉంటారనుకున్నాడు. అరే నాన్న, నువ్వు ఇచ్చిన పథకాల కన్నా సరే నువ్వు మా మీద చేసినటువంటి అరాచకాలు ఎక్కువనే, నువ్వు మా మీద మా నుంచి దోచుకున్న డబ్బు ఎక్కువగా ఉందిరా నాయన, నువ్వు వద్దు, నీ మొహం వద్దు, నీ పార్టీ వద్దు, నీ పాలనే వద్దని వాళ్ళు తిరస్కరించారు. సో ప్రజా సపోర్ట్ ఏదైతే కొద్దో గొప్ప 2019లో ఉన్న, నేను ఐఎమ్ గోయింగ్ బై ద మ్యాండేట్ గోపి గారు, అది బాయే. పోనీ వాలంటీర్లు నమ్ముకున్నాడు, వాళ్ళు బాయే. సగానికి సగం మంది చీ జగన్ అన్న, నువ్వేమో మమ్మల్ని ఈ రకంగా శ్రమ దోపిడీ చేసావు, మమ్మల్ని అన్ని అడ్డమైన పనులకు వాడావు, రేపు పొద్దున కూటమి వస్తే మాకు ఒక మంచి బంగారు భవిష్యత్తు వస్తుందని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. అయినా ఇంకేముంది చెప్పండి. ఆ ఐపాక్ అన్నాడు, ఐపాక్ వాళ్ళు కూడా ఆఖరికి మాకేం అర్థం కావట్లేదండి, 1, 2 వచ్చేది కూడా కష్టంగా ఉందేమో, ఎందుకు వచ్చింది తలనొప్పి, ఇట్లా నిలబడతామంటే సరే ఆగండి అని చెప్పి వచ్చాడు. లేకపోతే ఐ టెల్ యూ వన్ థింగ్, ఒక నాయకుడికి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ ఈజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ విక్టరీ, ఏం చేస్తాడు? తన శ్రేణులతో మాట్లాడతాడండి, తన నాయకులతో మాట్లాడతాడు. అంటే మనం ఫ్యూచర్లో ఏ రకంగా ముందరికి వెళ్ళాలి అనేటువంటిది శ్రేణులతో నాయకులతో మాట్లాడతాడు. కౌంటింగా ఇదా అదా అనేవాడు. ఈ మహానుభావుడు అన్నీ వదిలేసి ఐపాక్లోకి వెళ్ళి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయి లండన్లో కూర్చున్నాడు. మీరు ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అని చెప్తారండి?
వాళ్ళు ఎవరు బొత్స సత్యనారాయణను సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఏదో ఏదో అని మాట్లాడుతున్నారు. అసలు మీకు వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ని మర్చిపోయారా మీరు? వాళ్ళ మౌత్ పీసుల్ని మర్చిపోయారా మీరు? కొంతమంది ఉన్నారు చూడండి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆ అమ్మాయి ఆమె పేరేంటి రోజా, వీళ్ళందరూ కొంతమంది ఉండేవాళ్ళు కదా పాపం, కష్టపడి చాలా కష్టపడి ఈ 5 సంవత్సరాలు లేని తెలియని బూతులన్నీ కూడా నేర్చుకొని మాట్లాడి ఏదో ఒక రకంగా జగనన్నని ఇంప్రెస్ చేసేద్దాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అనుకున్నటువంటి ఈ బ్యాచ్ అందరూ ఏమైపోయారు చెప్పండి? చెప్పండి సార్, ఏమైపోయారు చెప్పండి? ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడతారు సార్? ఇంకా మీరేమో ఎందుకు మాట్లాడటలేదు, ఏం మాట్లాడతారు అక్కడ? ఓడిపోతున్నాను అది రోజా మాట్లాడిందిగా, నన్ను తెలుగుదేశం వాళ్ళు కాదు మా పార్టీ వాళ్ళే ఓడిచ్చేశారని చెప్పిందిగా. కొడాలి నన్ను తూర్పు తిరిగి దండం పెట్టేశాడు, అయిపోయింది. వల్లభనేని వంశీ దేశమే వదిలేసి వేరే దేశం వెళ్ళిపోయి కూర్చున్నాడు, అయిపోయింది. ఇంకా అంబటి రాంబాబు రోజుకోసారి బయటకు వచ్చి ఆర్తనాదాలు ఇస్తున్నాడు, అచ్చోసిన ఆంబోతులాగా. ఏం ఆర్తనాదాలు ఇస్తే ఏంటి? నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు రీపోలింగ్ జరపాలని, ఆయన ఓడిపోతున్నాడు. ఏదో ఇలాంటి జిమ్మిక్కులు చేయకపోతే రేపొద్దున ఇంకో విషయం, ఈ మాత్రం జిమ్మిక్కులు కూడా చేయకపోతే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైనా కూర్చుంటారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మొన్న పోలింగ్ డే రోజు మధ్యాహ్నం వచ్చేటప్పటికి అందరూ జంప్, నాయన నువ్వు వద్దురా నాయన, మా కనీసం బతుకుంటే బల్సాకన్నా పడి తినొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వెందుకు, నీ దరిద్రం నాకెందుకు, నీ హింస నాకెందుకని. రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైనా కూర్చుంటారా చెప్పండి మీరు? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సార్. అందరూ ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడండి. ఏం కాన్ఫిడెంట్గా ఉన్నాడు? దిబ్బ ఏమీ లేదు అక్కడ, కాన్ఫిడెన్స్ లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఏమీ చెయ్యలేక ఏదో పోనీ నేను కొన్ని రోజులు వెళ్ళి ట్రీట్మెంట్ అన్నా తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు పాపం. తట్టుకోవాలి కదా రేపు పొద్దున ఓటమిని కూడా. ఓటమిని తట్టుకునేటువంటి ఆ శక్తి కూడా భగవంతుడు ఆయనకి కల్పించాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన చాలా ఆరోగ్యవంతుడిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఏమైందండి, ఆయన ఆరోగ్యానికి బాగానే ఉన్నారు. ఏమో సార్ మాకు తెలియదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చాలామంది చెప్తూ ఉంటారు. ఊరికే లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉంటాడండి. హీ హెస్ గాట్ సమ్ ఇష్యూస్ విత్ హిస్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో హిస్ యాంగర్ మేనేజ్మెంట్. సో కొంచెం అలాగా మందులు అవి తెచ్చుకుంటూ ఉంటారు మేడం. చాలామంది చాలాసార్లు చెప్పారు. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అండి. సో నేను డెఫినెట్గా ఆయనకి ఏమి డిజీజ్ ఉందో వాటన్నిటి గురించి నేను కూడా మాట్లాడలేను, అది మంచిది కూడా కాదు. కానీ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా లండన్ నుంచి తిరిగి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నా. అలానే ఈ ఏదైతే రేపు పొద్దున ఆయన ఎదుర్కోబోయేటువంటి ఒక ఘోరమైనటువంటి పరాజయం ఉందో, ఓటమి ఉందో, దాన్ని కూడా తట్టుకునేటువంటి ఒక మనోస్థైర్యాన్ని ఆ భగవంతుడు ఆయనకు కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నిజంగా మీరు తిరుగుతున్నప్పుడు అనిపించిందా జగన్మోహన్ రెడ్డికి అంత ఘోర ఓటమి తప్పదు అనిపించింది సార్? నేను మీరు నన్ను కనుక నిజం మాట్లాడమంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కనుక దగ్గరకు వస్తే చీపురు కట్టలు తిరగేసి కొట్టేట్టుగా ఉన్నారండి మహిళలు. నేను ఐ హ్యావ్ సీన్ ఇట్. విశాఖపట్నంలో చూసా, అంటే విశాఖపట్నం అర్బన్లోనే మాట్లాడేది, అండ్ పాయకరావుపేటలో చూసా, గజపతి నగరంలో చూసా, మరి ఇటు పలాసలో చూసా, ద లాస్ట్ కార్నర్, దర్శిలో చూసా, ఉదయగిరిలో చూసా, కడపలో చూసా, రాయచోట్లో చూసా, రాప్తాడులో చూసా. అసలు మామూలుగా లేరండి జనాల కోపం. కడపలో అయితే మీకు విషయం చెప్తా, కడపలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడో జస్ట్ 1 day బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ క్యాంపెయినింగ్ అనమాట అది. సో రేపు క్యాంపెయినింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఇవాళ కడపలో ఒక మీటింగ్ అసలు యూజువల్గా అంజద్ బాషాకి నాకు తెలిసి ఎవరు కూడా మీటింగ్స్ పెట్టరు అక్కడ ఆ ఏరియాస్లో. ఎవరు అంటే బై డిఫాల్ట్ వాళ్ళు దే టెన్ టు విన్ దట్ కాన్స్టిట్యున్సీ. మా రెడ్డప్ప గారు మాధవ్ గారి దెబ్బకి ఒక్కొక్కడు దిగాడు పైనుంచి. ఆ రోజు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఒక మీటింగ్ పెట్టాడు. నాకు అదేదో గడియారం సెంటర్ ఏదో ఉంటుంది అనుకుంటా, అక్కడ ఆయన మీటింగ్. 1 గంట తర్వాత మా మీటింగ్ ఇక్కడ అప్సరా సర్కిల్లో మా మీటింగ్. వేల సంఖ్యలో ఇది జస్ట్ కార్నర్ మీటింగ్ అండి. అంటే నాకు తెలిసి ఒక 24 hours ముందరేమో పర్మిషన్ తీసుకొని వి జస్ట్ అప్లైడ్ ఫర్ పర్మిషన్ అంతే. ఇక్కడ వేల సంఖ్యలో జనాలు ఉన్నారు మా మీటింగ్లో. అంతకు ముందర గంట ముందర జరిగినటువంటి సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు వచ్చి చేసినటువంటి మీటింగ్లోనే జనాలు లేరు కడపలో. ఇక జగన్మోహన్ రెడ్డి ఓటమి కాకపోతే ఇంకేమంటారు మీరు? ఇంకో విషయం, కడపలో ర్యాండమ్గా కొన్ని ఏరియాస్లో వి వెంట్ ఫర్ క్యాంపెయినింగ్ అంటే అసలు హౌ ఇస్ ద పల్స్ అని తెలుసుకోవడానికి వెళ్ళాం. బికాస్ వీ హ్యాడ్ సమ్ టైమ్ ఫర్ ద మీటింగ్.
సో మేము కొంతమంది అసలు ఎలా ఉంది పల్స్ తెలుసుకుందామని వెళ్ళాం. హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ అనేటువంటి వాళ్ళు కూడా మా జీవితాలని నాశనం చేశాడు జగన్మోహన్, అంటే ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ. వాళ్ళు ఎక్కడ కూడా అమ్మ మీరు ఏవి వీడియోస్ తీసుకోవద్దు, మమ్మల్ని బతకనియడం, మళ్ళా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారండి వాళ్ళు. నమ్మి ఓటేసినందుకు, ఇన్నేళ్లుగా మేము వాళ్ళని ఆదరించినందుకు మా పొట్టలు కొట్టాడు, మా ప్రాణాలని తీశాడు అనేటువంటి బాధ వాళ్ళలో వ్యక్తి లిటరల్గా కన్నీళ్ళు పెట్టుకున్నారు గోపి గారు.